నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా డైలీ వ్లాగే అనమాట. డైలీ వ్లాగ్ అంటే డైలీ వ్లాగ్ ఏం గాదు. పిల్లలైతే ఇప్పుడే స్కూల్‌కైతే వెళ్ళిండ్రనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో చూపిస్తా. అంతేకాకుండా ఈ వీడియోలో ఇంగ డే ఇన్ మై లైఫ్‌లో అండి. ఈరోజు చాలా పనులున్నాయి. మధ్యాహ్నంకైతే ఇంకా వంట గూడా జేయాలి. ఇప్పుడొచ్చేసి ఎక్కడిదక్కడ ఉందనమాట. ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ నేను 4:30 అట్లనే లేస్తా. లేచి నార్మల్‌గా బయట మొత్తం ఊడ్చేసి లోపలికొచ్చి లోపల ఊడ్చేసి ఇంకా ఇల్లు అలికేసుకొని గిన్నెలన్నీ సర్దుకొని ఇంకా నేను బ్రష్ చేసి లెమన్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఏం చేస్తా పిల్లలకి ఇంగ అప్పటినుంచి స్టార్ట్ అయితది. వాళ్ళకి స్నాక్స్ బాక్సులు ఇంకా ఎన్ని రకాలంటే ఇంక వాళ్ళు అటు స్కూలుకొని, ఇటు ఊపిరి తీసుకొని, ఇంకా నాకు వ్యూస్ ఇన్‌స్టాలో ఎన్నొచ్చినాయి, యూట్యూబ్‌లో ఎన్నొచ్చినాయి, ఫేస్‌బుక్‌లో ఎన్నొచ్చినాయి, ఇంకా లాంగ్ వీడియోస్ ఏమైనా గ్రో ఉందా? లేదా? అని అన్నీ చూసుకునే లోపు మూడిటిని చెక్ చేసేలోపు హాఫ్ అన్ అవర్ పట్టుకుంటది. ఇప్పుడొచ్చేసి వాళ్ళు 8కి పోతే 8:30 అయిందనమాట టైము. ఇంకా ఇప్పుడు మొత్తం ఇల్లు ఎట్లుందో చూపిస్తా ఆగండి. పరిస్థితి ఇది. ఇంకా హాల్ పరిస్థితి ఇది. కిచెన్ అయితే కొంచెము నీట్‌గానే చేస్తున్నాలేండి మ్యాక్సిమము. ఇంకా కిచెన్ పరిస్థితి ఇట్లా. ఇంకా కాకపోతే అన్నీ ఇప్పుడు ఈ రూమ్ అయితే సర్దాలనమాట. ఈరోజు బట్టల సంతనే ఉందనమాట మొత్తము. ఒక్క డ్రాయర్ దొరకక ఇన్ని బట్టలు గుంజి పడేసినాను తెలుసా! ఎన్ని సార్లు నీట్‌గా సర్ది పెట్టినా అసలు ఉండదనమాట. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అస్సలు ఇంకా మా ఆయన అట్టే, మా పిల్లలు అట్లే. నేనేయించినవి అస్సలు నచ్చవనమాట పిల్లలకి. మళ్ళీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే తీసి వేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటదనమాట. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసి, ఇల్లంతా ఊడ్చేసి, మళ్ళీ బట్టలన్నీ సర్ది, లాస్ట్‌కి రూమ్ అయితే రావాలి అనమాట. అయితే ఏవి దొరుకుతలేవనమాట. గజిబిజి ఉన్నాయన్నమాట. ఇంక అందుకని అన్నీ గుంజి పడేసిన. ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు బట్టలన్నీ సర్దాలనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే క్లీన్ చేసేసి ఇంక మధ్యాహ్నం వంట అవన్నీ ఉన్నాయి కాబట్టి నార్మల్‌గా చూపిస్తా. వ్లాగ్ అంటే అందులో మాత్రం బిఫోర్, ఆఫ్టర్ మాత్రం చూపియాలి. ఈరోజు ఐరన్ చేయాలి, అల్లం వెల్లిపాయ ఒలవాలి, ఇంకేం చేయాలి, వంట చేయాలి మధ్యాహ్నము. ఇంకేం చేయాలి, పూజ అయితే మా ఆయన చేసిపోయిండు. ఇంక పూజ అయితే 7 లోపు మా ఆయన అయితే చేసేసిండు ఈరోజు పూజ. ఇంకా ఈరోజు నాకేం పూజ బ్యాలెన్స్ అయితే ఏముండదనమాట. ఈ పనులొక్కటి స్పీడ్‌గా చేసుకున్నాననుకోండి ఇంకా అవును. పిల్లలు స్కూల్‌కి నాగర్ కర్నూల్‌కి పోతే ఏ పని ఉండదు. హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. కానీ ఏం హాయిగా ఉంది చెప్పండి. మొత్తం పోయిన తర్వాత అస్సలు నిమిషం ఖాళీ ఉండదు తెలుసా. ఇంట్లో ఖాళీగా ఉంటారు. ఇంట్లో ఉంటే ఇంకా బేజారు మంచిగా బయటకు పోయి వస్తేనే ఎక్కడివక్కడ వస్తువులు ఎటు జరగనట. చిన్న పిల్లలుంటే ఇంక ఎంత మంచి పెడదామన్నా అది మన చేతుల్లో అయితే ఉండదనమాట. తీసిన వస్తువు తీసిన కాడనే ఉండదనమాట. నేను ఒక్క డ్రాయర్ తెలుసా మా చిన్నోడైతే ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తాడు. నేను పెట్టిన చోట అది మళ్ళీ ఉండనే ఉండదు. అందుకనే ఆ రూమ్ అంత ఘోరం అయిపోయింది. ఎన్నిసార్లు సర్దినా అదే వ్యాపారమే. ఇంకా నేనైతే ఎనీ టైం రోబోనింగ్ మిషన్ అయితే కాదు కదా. నాకంటూ కొంచెం ఉంటది కదా. ఎన్నిసార్లు సర్దినా అదే ఇంగా అసలు విరక్తి వస్తుంది తెలుసా. అందుకనే ఇంక ఈరోజైతే కొడుకులని డోర్లు అయితే లాక్‌లు వేసి పడేస్తే ఇంక ఓ పని అయిపోతది అన్నట్టు అనిపిస్తుందనమాట. అసలు తట్టుకోలేకపోతున్నా తెలుసా. ఇంకా టైం అయితే 11 అయితుందనమాట. ఇప్పటిదాకా బాగా ఇంక నిదానంగా అన్నీ చేసుకొని టైం పాస్ చేసినా. ఇప్పుడు ఉరుకులాడాలి. ఎందుకంటే ఇంక మా ఆయనొస్తాడు. ఇంకా టిఫిను, లంచ్ సోది బ్యాచ్ అనమాట అంతా. ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్‌గా ఈ సెల్ఫ్‌ని మొత్తం నీట్‌గా సర్దేయాలి. నా సెల్ఫ్‌ని నేనెలా సర్దుతానో అయితే చూసేద్దామనమాట. ఇవన్నీ మా పిల్లల బట్టలే. ఇవన్నీ మా పిల్లల బట్టలే అనమాట. పైనది సంబంధం లేదు. ఇప్పుడొచ్చేసి ఈ సెల్ఫ్ మొత్తం సర్దేయాలనమాట. ఇంగ అన్నీ నీట్‌గా సర్ది ఎక్కడిదక్కడ సెట్ చేస్తే కొంచెము మార్నింగ్ పూట అంతా హడావిడి ఉండదనమాట. మొత్తం అయితే పైన సెల్ఫ్ మొత్తం సర్దిన ఇప్పుడే. ఇంకా ఇక్కడ మొత్తము కింద గూడా సర్దిన. అంటే అవి మా ఆయనవి మెయిన్ థింగ్స్ అనమాట. ఇంకేమన్నా ముట్టుకున్నాననుకోండి కంపలాగా ఎగురుతాడు. ఇంకా క్లీన్ గూడా చేసేసిన. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఈ బట్టలన్నీ సర్దాలనమాట. ఇంకా ఒకటొక్కటి అయితే నీట్‌గా సర్దుకుంటూ అన్నీ అయితే సెట్ చేయాలనమాట. ఇంకా ఇలా అయితే అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత
ఇంకా డైలీ వేర్‌వి ఒక సైడు, చిన్నోని ఒక సైడు, పెద్దోని ఒక సైడు. ఇంకా నయ్యము అమ్మాయిలైనందుకే ఈ తంటాలు పడుతున్నా గానీ, ఒకవేళ అబ్బాయిలు గాని ఛీ! ఇంకా నయం అమ్మాయిలు గాన పుట్టింటే, ఇంకా అమ్మాయిలకొక్కటా, రెండా? ఇంకా నయ్యము అబ్బాయిలు పుట్టినందుకు ఈ మాత్రం ఉంది. అదే అమ్మాయిలు గాని అయ్యుంటే అసలు సెల్ఫ్‌లు కాదు గదా! ఇల్లే సరిపోకుంటుండనమాట. ఇప్పుడు నాది ఉంది గదా! సిట్యుయేషన్ నాకు తెలుస్తుందనమాట. అబ్బాయిలు కాబట్టి ఒక పాయింట్, ఒక షర్టు అంతే. ఇంకా ఆళ్ళకేముండవు. ఏమన్నా ఉంటే వాచెస్, స్పెట్స్. ఇంగ అంతకు మించి వేరే ఏముండవు. పాపం మా పిల్లలు ఏవి అడగరనమాట. ఇంకా ఈ ప్రాసెస్‌లో అన్నీ ఎక్కడివక్కడ సెట్ జేసి ఇంకా మళ్ళీ అయితే కనిపిస్తాం. ఇంక మొత్తం క్లియర్ జేసినంకనే కనిపిస్తాం. హమ్మయ్య! ఇంగ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంగ చీపురు ఇల్లొక్కటి ఊడవాలి. ఇంగ కింద సెల్ఫ్ గూడా మళ్ళీ మొత్తం తీసేసి ఎక్కడివక్కడ అయితే సర్దినా అనమాట. ఏ పేపర్ తీయనట్టయితే సర్దినా అనమాట. అంటే ఎట్లా ఉన్నాయో అట్లా తీసినా, దులిపినా, మళ్ళీ అట్టే పెట్టేసిన. ఇంకా పైన గూడా అట్లనే చేసిన. ఇంకా మొత్తానికైతే ఇది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇవొచ్చేసి చిన్నోని బట్టలనమాట. ఇది మొత్తం చిన్నోని బట్టలు. ఇవొచ్చేసి పెద్దోని బట్టలు. ఇవొచ్చేసి సారీ. ఇవొచ్చేసి ఇవొచ్చేసి డైలీ వేర్ బట్టలు. ఇవొచ్చేసి పెద్దోడివి ఎక్కడికన్నా పోయినప్పుడు యేసుకునే బట్టలు. ఇవొచ్చేసి చిన్నోడివి ఎక్కడికన్నా పోయినప్పుడు యేసుకునే బట్టలు. ఇంకా ఇవైతే పైన ఎందుకు పెట్టినానంటే చిన్నోడు ఏమంటే నార్మల్‌గా వాడికి పాయింటు, షర్ట్ కావాలని ఏడుస్తూ ఉంటాడు. ఇంక కింద పెట్టినాననుకోండి ఈజీగా అందుకుంటాడని పైనైతే పెట్టినాననమాట వాడివి. ఇంకా పెద్దోడంటే ఎట్లా చెప్తే అట్లా యేసుకుంటాడు. నా అవతారం చూస్తే ఎట్లుంది చూడండి. అస్సలు ఫ్యాన్ గూడా యేసుకోకుండా, ఫ్యాన్ యేస్తే తొందర అయితే మడతలు తొందరగా రావు గదా! అందుకనైతే ఫ్యాన్ గూడా యేసుకోలేదు. అందుకే మొత్తం స్పెట్టు. ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే ఇంకా ఐరన్ చేసే బట్టలు ఎన్ని ఎళ్ళినాయో చూపిస్తా చూడండి. ఇవొచ్చేసి మా ఆయన బట్టలు. ఇవన్నీ వచ్చేసి మా పిల్లల బట్టలనమాట. కొన్ని నావి గూడా ఉన్నాయిలెండి పైన. ఇంగ ఎవరివి వాళ్ళయి సెపరేట్ చేసి తొందర అయితదన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తా. ఈరోజు ఐరన్ పని పెట్టుకున్నా. ఆల్రెడీ ఇప్పుడే 12 అయిపోయింది. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ ఒలిచేసి మళ్ళీ అవన్నీ పనులున్నాయి కాబట్టి తొందరగా అయితే ఫ్రెష్ అయిపోవాలి. అయితే చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది. బట్టలన్నీ తెచ్చి గుంజి పడేసి ఈడ వాడేసిన. అల్లం ఎల్లిపాయ ఒలవాలనమాట. అల్లం ఈడుంది. ఎల్లిపాయలు ఈడున్నాయి. ఇంకా నాకైతే అంటే తిన్న తర్వాత ఇంకేం చేయాలి అన్నం పప్పు చేసినాననమాట. ఇంకా మా బావ సడన్‌గా వచ్చి డ్రైవర్‌కి అన్నం పెట్టు అది ఇది అంటే పెట్టి పంపించిన. ఇంకా మా ఆయన వచ్చే వెంటనే ఇంక నాకేందో వ్లాగ్ తీయాలనిపియలే అనమాట. ఫుల్ టైర్డ్ అయినా బాగా. అంటే అయినా రూమ్ ఎందుకు సర్దినా అంటే ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్కూల్‌కి పోతున్నారు పిల్లలు. అసలు ఏ డ్రెస్ దొరుకుతలేదు. ఒక్క డ్రెస్ కోసం మొత్తం గుంజి పడేయాల్సిందే. ఇంక ఏ పరిస్థితిలో ఉన్నా చేసుకోక తప్పదు కదా పనులైతే. ఇంకా ఇప్పుడైతే బట్టలు ఎట్లోగలా ఆరిపోయినాయన్నమాట. వాటినన్నిటిని నీట్‌గా సర్ది ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి గిన్నెలు మళ్ళీ తోమేసి తర్వాత పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి ఏదన్నా స్నాక్స్ చేయాలన్నమాట. మా చిన్నోడు 3 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్ 3 కంప్లీట్ అయ్యి 4లో పడ్డది అంతే. వాడు కూడా వెళ్తుండు కాబట్టి వాడికి నచ్చినది ఏదో ఒకటి చేసి పెడితే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇంకా చిన్నది మెయిన్గా వచ్చేసి ఆ రూమ్దే నేను తీద్దాం అనుకున్నా. అది అయిపోయింది కదా. ఇంకా ఇది ఒక ర్యాండమ్గా ఏవో తీస్తూ ఉంటాను అన్నమాట. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే మళ్ళీ టైం అయిపోతుంది. పిల్లలు వచ్చినారనుకో గాబరా ఉంటుంది అనమాట. అందుకే ఇంకా వాన అయితే పడుతుంది. వానలో మంచి డ్యాన్స్ చేస్తే బిందాస్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ స్టమక్ పెయిన్ ఓ రేంజ్లో ఉందన్నమాట. స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. మేడ మీదకి అయితే పోయినానమాట. ఫుల్ అయితే వాన వస్తుంది అనమాట.